అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? మీ ముందరికైతే ఒక మంచి షార్ట్ ఫిల్మ్ అయితే తీసామన్నమాట. ఒక పెద్ద మనుషులు వాళ్ళ వృత్తి ఏం చేస్తారంటే ఊర్లో ఒక మొగుడు పిల్లల పంచదనుడు కలపడం కానీ ఊర్లో ఉండే సమస్యల మీద వాళ్ళు పోరాడడం కానీ ఎలా జరుగుతుందో దాని గురించి అయితే ఒక మంచి ఒక వీడియో అయితే తీసామన్నమాట. ప్లీజ్ మీకు 2 చేతులే దండం పెడుతున్నా. ఈ వీడియో అయితే ఎవరు తప్పుగా అయితే అనుకోకండి, ఎందుకంటే దీంట్లో కొన్ని పార్టీ పరంగా అయితే ఎలాంటి పరంగా అయితే లేదు. జస్ట్ మీ పెద్ద మనుషులు ఎలా ఉంటారు అన్న ఒక ఉద్దేశంతో అయితే మాత్రమే ఈ వీడియో తీసామన్నమాట. దీన్ని ఎవరుగా తప్పుగా అన్నట్టుగా అయితే భావించకండి. ఈ వీడియోని చూసే ముందు అయితే ప్రతి ఒక్కరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అనమాట. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ అయితే మాకు ఎల్లప్పుడూ అయితే ఉంటుంది. అట్లనే ఒక వీడియో లైక్ చేయండి, వేరే వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎవరు అన్యతగా భావించకుండా మంచి ఒక సమాచారం తెలుసుకోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బుచ్చిరెడ్డి నమస్తే అన్న, బాగున్నావా? ఏం తమ్ముడు మమ్మలాడ దిగుతావా? మేము పెద్ద మనుషులం వచ్చి ముసలోళ్ళం వచ్చి మమ్మలాడ దిగుతట్టున్నారా మీరు? గట్ల ఎందుకంటావు బుచ్చిరెడ్డి అన్న? మాకేమన్నా బల్బా కావరమ్మా? నేను మేమేం దేకమే ఏమో గట్ట మాట్లాడితేమే నేను అన్న అని లేచి నీకు నమస్తే పెడితే ఈ ముచ్చట సలగుండా మాట్లాడతావు. తమ్ముడు అని ఇంత మంచిగా పిలిస్తే ఓ బల్బు అని మాట్లాడుతున్నావు. ఇది అహంకారం కాకపోతే ఏందా? చంద్రన్న చూసిన ఆగే నేను ముసలోడు అని చెప్పి పెద్ద మనిషి చెప్పి గౌరవం ఇస్తుంటే మనం ఎట్లా మాట్లాడుతుండా? ఏమన్నా జ్ఞానం ఉందా ముసలోడు అయ్యండి? కానీ ఇంత కూడా జ్ఞానం లేదు ముసలోనికి. నేను మర్యాదగా మాట్లాడుతుంటే నన్ను ఎట్లా మాట్లాడుతాడు? ఆయన పెత్తనం ఇచ్చినా ఆయన పోకటి ఎక్కువైంది, ఆయన కోపం ఎక్కువైంది. ఊగుడుతామ్మి ఏమొత్తిరా మనకు? బుచ్చన్న నువ్వేమన్నా చెవులు కూర్చుని మీద చెవులు దొబ్బిన అర్రను బట్టే మాట్లాడతావు పోయిడికే. అమ్మా నువ్వు ఎట్లా మండవాళ్ళు చెప్తా అన్న చెప్తున్నాడు నేను చెప్తావు ఎవరు మన పోతావు రాడు బల్బు ఆరా ఎన్ని రావాలనుకున్నా ఆవిడ చెవులు చెప్పి కూడా చేతులు పెళ్ళి పట్టు ఇదే తర్వాయినది పొద్దు పొద్దున చెప్పచ్చు నీ తల్లి షాట్ల తవుడు పోసి కుక్కలకు అడబెట్టేసాను. బుచ్చానని ఒక మాట అన్న, నీ తల్లి ఇద్దరి మధ్యలో గులా 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 అయింది లంజబాడుకోలకు. నా మాట అట్లయితే వింటారు, లేకపోతే విననేనారు. నాకు పొచ్చు ఏంటా గిట్లా 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 అంటున్నావు? ఏ లేచంద్రానా నువ్వు ఆగట్లా, నాకు ఇట్లా ఎందుకన్నావు అని చెప్తాగా. అప్పుడు మేము ఇట్లా 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 అని ఆతం వేసేది. చంద్రన్న నీకు ముచ్చట చెప్తా గానీ వదిన అంటుందా? నీ పెద్ద మనిషి జ్ఞానం ఉందా లేదా? లేదా లేదా ఎందుకు పెత్తనం వేసుకున్నావు? అన్ని లంచి ముచ్చట్లు ఆ ముచ్చట్లు ఇవి చేస్తా ఉన్నావు. నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, సిగ్గుశారం లేదు నీకేమన్నా? నువ్వు ముఖం పెట్టి పని పక్క సారి సంసారి ఏమన్నా శాస్త్రం వినే ముచ్చట. సరే మూసుకుంటున్నా. మీ సమస్యలు మీలో మీకేనా? ఊళ్ళో సమస్యలు ఏం లేవు అవా? బుచ్చన్న సమస్యలు అంటే చాలా ఉన్నాయి, ఊర్లో సమస్యలు చాలా ఉన్నాయి. మనం ఇంతవరకు ఎప్పుడైనా గానీ చంద్రన్న రాజన్న ఒక్కనాడైనా గాని మన సమస్యలు బయటకు పోనీయలేదు. అయితే చంద్రన్న ఎందుకంటే ఏ విషయమైనా నీకు గాని నాకు గాని మన బుచ్చన్న గాని మన రాజన్న గాని ఏందే నీకు ఒకటే పని, నీ పోని పాడగాని పగబట్ ఏ విషయాలు అయినా గానీ నీకు చెప్తారు. ఎవరు పిల్లల్ని ఆలుమొగల పంచాయతీ దాంటిగా అన్న ఆ ముచ్చట ఏమో ఆలోచన చేసుకుని నువ్వు నాకు చెప్పు, అందరం కలిసి మాట్లాడుకుందాం. సరే చెప్తే నీకు సర్పంచ్ దగ్గర పోతే పింఛదే లేదు అంటుండు. ఎందుక మరి వచ్చిన అంటే నువ్వు అడగలేదా అని? అడిగిన ముచ్చట నాకు చెప్ప సిగ్గులేదు నీకు చంద్రన్న? ఇగో తన్ని సర్పంచ్ దగ్గర పోయినా 50 సార్లు పిలిచా పింఛన్ పెట్టుబడి పింఛలేమేం లేదు అంటుండు. సరే సరే తీ అన్న, సరే తీయే మాట్లాడదాం. తీ సర్పంచ్ కోసం నీకు చెప్తా తీ అన్న. చెప్పుగా అన్న మా గల్లీకి మోర్లేదు, ఏం చేయాలంటే మా గల్లికి మోడీ లేదు, లైటు లేదు, మేమెట్ట పోతున్నావా? ఏమడం మరి? అరే నీ మీరు మనిషి ఒక సమస్య చెప్తారేమే, రాజన్న ఒక సమస్య చెప్పిండు, చంద్రన్న సమస్య చెప్పిండు, బుచ్చన్న నువ్వు ఒక సమస్య చెప్పినవు. మీరు గట్లా చెప్పారు కానీ మా గల్లీకి ఏమైంది ఎరికేనా అన్న? ఏమైంది? మేము కార్యదర్శికి చాలా సార్లు అన్న మా గల్లీకి లైట్ లేదు, లైట్ వస్తలేదు, మాకు ఒకటే టామం ఉన్నది. చీకట్లు ఉంటున్నాం ఇప్పుడు 6 నెలల నుంచి వెళ్ళి ఏడాది నుంచి వెళ్ళి ఉంటున్నాం. రాజన్న మంచిగా నేను చెప్పేది, నువ్వు ఏం సపడేకు. ఈ ఏడాది నుంచి వెళ్ళి చీకట్లు ఉంటున్నాము. చంద్రన్న బుచ్చన్న మా గల్లీకి లైట్ వేయని మొన్న నేను దసరా ముంగట అడిగిన. వినాయక చవితికి వేయకపోయా, దసరాకి వేయకపోయా, దీపావళికి వేయకపోతే ఏం సంగతి లైట్ వేయకపోతే అంటే కార్యదర్శి ఏమన్నాడు ఎరికేనా? ఇగో మీకు ఎందుకు వేయాలి నేను లైటు? అది నా బాధ్యత కాదు, అవి కాంట్రాక్ట్కి ఇచ్చిర్రు. ఆ లైట్లు కాంట్రాక్టర్కి ఇచ్చిర్రు. 6 గంటలకు వస్తాయి, పొద్దుగాల 6 గంటలకు పోతాయి, సాయంత్రం 6 గంటలకు వస్తాయి. అవి నాకు తెలియదు, మేము బాదారు లైట్లే ఎత్తున్నాము, నాకు సంబంధం లేదన్నాడు. మరి నేనెవరికి చెప్పాలన్నా? ఇప్పుడు సర్పంచ్ అట్లే ఉన్నాడు, కార్యదర్శి అట్లే ఉన్నాడు, మన బాజార్లకేమో మోరీ లేవా. ఈ అన్నకాడ పింఛన్ పెట్టమని అడిగిండట. అడిగినావా అన్న? అడిగినా పింఛన్ పెట్టమంటే ఏమన్నాడు? నా పిర్రకి చెప్పన్నాడు. వాడిని ఇట్లా మన పోయ్యా సర్పంచ్ దగ్గర సర్పంచ్లకు మనం ఓట్లు వేయలేదా అన్న?
వేసినాం. వేసినాం. ఇన్నిసార్లు మనం ఓట్లు వేసినాం, ఇన్నిసార్లు గెలిపించినాం. అవును. ఇప్పుడు వాళ్ళ కొడుకు, వాళ్ళ బావకు, వాళ్ళ అన్నకు, వాళ్ళ చుట్టాలకు పింఛన్లు పెడతాడు. మనకు పెట్టినాడే ఎప్పుడన్నా? పెట్టలే. మనం గిన్ని సార్లు అడిగినా గానీ పెట్టినా బుచ్చన్న పెట్టినాడే. మనకు ఒక్కసారి అన్న ఇగో వారిని మధ్యలో అట లోన్లు వచ్చినాయి అట అన్న. ఆ లోన్లు వస్తే ఏం చేసిండు మీకు తెలియదు. ఇంకా తెలియదు. నేను ఎందుకంటే ఎంతో అంత చదువు వచ్చేపాటికి ఆ పేపర్ చూసేపాటికి తెలిసింది. ఆ లోన్ వస్తే ఆ లోను వాళ్ళ సడకునికి ఇప్పించుండు, వాళ్ళ ఇంటి వాళ్ళకే ఇప్పిస్తాడు లోన్ వస్తే. మరి మనం ఏం చేద్దాం? గోర్లు వచ్చినాయి అట. గోర్లు వస్తే కూడా వాళ్ళ కొడుకులకు, వాళ్ళ కోడళ్లకు వాళ్ళకే పెట్టుకుంటారు. మనకు లేనే లేవు. మనం ఓటేసేదాకా నా ఓడ మల్లన్న, ఓడ దాటినాక పోడ మల్లన్న అంటాడు. అందుకే మనం ఏం చేద్దామంటే అన్న, ఈ కాంచెల్లి మనకైతే ఎవడైతే మనకు పని చేసి పెడతాడో, నీ బాజారుకు మోరి ఎవడు కాడతాడు నువ్వు ఆనికే ఓటేయి. నీకెవడైతే పింఛను పెడతాడు నువ్వు ఆనికే ఓటేయి. ప్రజల కోసం అయితే ఎవడు కష్టం చేసి, ప్రజల కోసం పోరాటాలు చేసి, ప్రజల వెనకదానిక ఉండి ప్రజలు నా వాళ్ళే అనుకునేటోనికి మనం ఓట్లేద్దాం. అంతేనా బుచ్చన్న? మనం ఆ విధంగానే ఉందాం. కానీ ఇప్పుడు మన గ్రామ సమస్యలు మనమే పరిష్కరించుకుందాం. మనము లైట్ లేకపోతే సర్పంచ్ నిలదీసి అడుగుదాం. నువ్వేమంటావు చెప్పు. ఏమంటే మా అమ్మాయి ఇళ్ళకు నువ్వు కరెంట్ వేయాలి, స్తంభాలు వేయాలి, బుగ్గలు వేయాలి, అంత మేము మంచిగా ఐకమత్యం ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం, మేము అన్ని పనులు చేసుకుంటాం అని మేము మాట్లాడతాం. సరే నువ్వేమంటావు రాజానే? శుభ్రం చేయమంటావు. బుచ్చన్న నువ్వేమంటావే? ఊళ్ళే అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని అంటున్నా. అన్ని సమస్యలు పరిష్కారం చేయాలి. మరి ఆ పరిష్కారం కోసము మనం అందరం ఐక్యమత్యంగా ఉందామా అన్న? ఉండాలి. మనం నచ్చిన మనిషిని ఎన్నుకుందామా? అనుకుందాం. మన గ్రామాన్ని మనం శుభ్రం చేసుకొని మోరీలు కట్టించుకుంటూని వీధి లైట్లు అయితే ఎవరైతే వేస్తారో మన పిల్లలకు దోమలు కుట్టకుండా విష జ్వరాలు రాకుండా మన మోరీలు గడ్డి బిడ్డి ఎక్కడెక్కడున్నాయి అవన్నీ శుభ్రం చేసి మన ప్రజల సమస్యలు పరిష్కారం చేసే నాయకునే మనం ఎన్నుకుందాం అంటున్నా. అంతే. నువ్వేమంటావన్నా? అది మాట మంచిది. ఇప్పుడు మనం అందరం కలిసి మరి మన ఊర్లో ఉన్న అందరితోటి మనం మాట్లాడి మనకు నచ్చిన మనిషిని మనము తీసుకుందాం. కానీ ఒక్క పని చేద్దాం అన్న, ఇదివరకు ఎప్పుడైనా గానీ మనం ఓటు కమ్ముడు పోయినాం, అంతేనా కాదా అన్న? ఇదివరకు ఓటు కమ్ముడు పోయినామా లేదా? చెప్పు. ఇప్పుడు నువ్వు పార్టీల పేరు తీయకుండా చెప్పు, ఎందుకంటే మన మీద పగబడతారు వాళ్ళు. పైసలు ఇచ్చినా ఇయ్యలేదా? నువ్వు చెప్పన్న ఎంత ఇచ్చారు చెప్పు, పార్టీ పేరు చెప్పకుండా చెప్పు. ఇక ఎంత మనిషికి 1500 అంత ఇచ్చారు అంతే. మనిషికి 1500 2000 ఇచ్చారు అంతే. మరి మనము 1500 2000 తీసుకొని ఓట్లు వేసినాము, వాళ్ళని గెలిపించినాము. అందుకే అర్పించిన పెడతలేడు సర్పంచ్. ఏమంటాడు ఎరికేనా? పుణ్యానికి వేసిన అవరా భయ్ నువ్వు నాకు ఓటు, నీకు కోటర సీసా తీసుకొచ్చినా, బిర్యానీ తాగిపించినా, డబ్బులు ఇచ్చినా, నిన్ను కుక్క దింపుకున్నట్టు నా ఎండ దింపుకున్నా నీకు పైసలు ఇచ్చి, అంతేనా? అంతే. మరి నీకు పింఛన్ ఎట్లా పెడతాడే? అది ఇల్లు కూలీలు ఈ కాంచెలైనా గానీ జ్ఞానం తెచ్చుకో నువ్వు. ఓటుకు అమ్ముడు పోకు. అంతే. అంతేనా కదా? అంతే అంతే. మనం ఓటుకు అమ్ముడు పోవద్దు. నువ్వేమంటావన్నా? నిజాయితీగా పనిచేయాలి. మనం మాత్రం వాళ్ళ దగ్గర పైసలు తీసుకోవద్దు అన్న. నువ్వేమంటావే? రూపాయి ఇచ్చినోళ్ళు లేడు, నన్ను ఓటు వేయమని అడిగినోళ్ళు లేడు. కానీ మాత్రం నువ్వు అనుకున్నా గానీ నువ్వు వేసినావు అనుకోటు, గెలిపించిన. కానీ ఇప్పుడు అట్లా చేసేది లేదు. మన పార్టీడు బల్లె లేకపోతేనే ఇంకోరికి వేస్తా ఓటు, లేకపోతే ఓటు చిత్త గానీ మన పార్టీకి వేసేస్తా అంతే. ఇప్పుడు మనం చూడు, మనం ఎందుకు నిలబడతాం అన్న? మనం నిలబడము, నువ్వు మాట్లాడక అట్లా. మనం నిలబడతలేము. మన తోటి కాదు, లక్షలు మనం పెట్టాలంటే పెట్టలేము. మనం ఒకటే పని చేద్దాం. ఎందుకంటే రేపు ఎవడు నిలబడ్డా గానీ అన్న బుచ్చన్న మంచిగానే రాజానా వింటానవా అన్న? వింటానవా? అయితే ఇప్పుడు రేపు ఎవడు నిలబడ్డా గానీ, ఎవ్వరు నిలబడ్డా గానీ, సారీ అన్న తప్పు పట్టుకోకు, నువ్వే నిలబడచ్చు, ఎవడన్నా అందుకు నన్ను క్షమించండి. మనలో ఎవరు నిలబడ్డా గానీ, బయట వాళ్ళు ఇంకెవరు నిలబడ్డా గానీ మనం వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. కానీ మాత్రము రూపాయి తీసుకోవద్దు. ఒకవేళ ఎవరన్నా పైసలు పెట్టేట ఆయనకి ఇట్లా ఉండనుకో, ఆయన వచ్చి ఏం చేస్తాడంటే చంద్రాన్న సంకలు వేసుకోపోడు, ఆదివారకేమో రారా అంటాడు, నిలబడంగానే చంద్రాన్న అంటాడు, కడుపులో తలకాయ పెడతాడు, తమ్మిన దగ్గరకు వచ్చి అన్న అంటాడు, ఇవి చేతులు కావని కాళ్ళే అనుకొని మొక్కుతాడు.
మన ఇంటి దగ్గరకు వస్తాడు, మన గుడిసెకు వస్తాడు, మన ఇప్పటి మందం మనముల భుజం మీద వేస్తాడు. అంతేనా? ఇప్పటి మందం దుప్పటి చెప్తాడు, ఇప్పటి మందం దుప్పటిగా వస్తాడు. రేపు పొద్దుగాల మన పెళ్లి చేస్తాడు. ఎందుకంటే మన సమస్యలు పట్టించుకునే నాయకుడిని మనం ఎన్నుకుందాం. ఎందుకంటే మొన్నటిదా కోసం చూసినాం కదన్నా, ఇప్పుడు ఆ బాధ మనము వద్దు, ఆ బాధ మనకు మొత్తమే పడద్దు. ఏమంటావు అన్న? ఆ కష్టం మనకు రావద్దు. ఇప్పుడేమో ఓటేయమని తిరుగుతాడు, ఓటేసినాక మనము ఆయన దగ్గరికి తిరగాలి. గడ్డెక్కిన ఒకవాడు, గడ్డెక్క ముందు నా ఓడు. ఎందుకంటే ఈ సమస్యలు రాకుండా మనం ఉండాలంటే నీ భార్య పిల్లలకు నువ్వు చెప్పుకో, నీ భార్య పిల్లలకు నువ్వు చెప్పు, నా భార్య పిల్లలకు నేను చెప్తా. మనం అందరము మన ఊరు, మన కుటుంబము, మన ఊరు, మనం అందరం కలిసి మళ్ళా ఇదే రచ్చబండ మీద కూర్చొని మనం అందరము నిమ్మలంగా మాట్లాడుకుందాము. అర్థమైందా? ఇప్పుడైతే మనము మన ఊరికి మనం నలుగురం పెద్ద మనుషులు కాబట్టి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకోకుండా ఒక మంచి నాయకుని చూసి ఎన్నుకుందామని మనం అందరం ప్రమాణం చేద్దాం. మీరు ఏమంటారు? సరే, మంచి ఏమంటావా? కరెక్ట్. అది అంతేనంటావా? బుచ్చన్న అంతేనంటావా? బుచ్చన్న నీ మాటనైతే మేము కాదనం. ఫస్ట్ నువ్వు చేయి చాపు, నీ చేతిలో చేయి మేము వేస్తాం, ఒక్కరం రూపాయి తీసుకోం అన్న. హృదయపూర్వకంగా చెప్తున్నా, మనస్పూర్వకంగా ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకోము. మేము మంచి నాయకుడిని ఎన్నుకుంటాం. సమాజం కోసం మనం అందరము పాటుపడదాం. మనం అందరము అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలబడదాం. మనల్ని చూసి వేరే గ్రామాలు కూడా మారాలి. ఓటుకు మనం అందరము అమ్ముడు పోవద్దు. సారకు కోటరకు మనం అమ్ముడు పోవద్దు. ఎవ్వరు వచ్చి మనములో ఏలు పెట్టినా గానీ మనం విడిపోవద్దు, మనం మాత్రం పాసిపోవద్దు. ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్లు దగ్గరకు వచ్చినాయి కాబట్టి ప్రమాణం చేసి చెప్పు, కలిసికట్టుగా ఉందామా? పైసలు మనం తీసుకుందామా వద్దా? వద్దు కదా. మనం అందరము ఈ ప్రపంచానికి, ఈ దేశానికి ఆదర్శంగా ఉందామా? మనల్ని చూసి అందరు మెచ్చుకునేటట్టు చేద్దామా? మన ఊరును మనం మార్చుకుందామా? మన నాయకుడిని మనమే ఎన్నుకుందామా? మన ఓటుతోటి మనమే గెలిపించుకుందామా? జై ఇండియా, జై ఇండియా, జై ఇండియా, జై ఇండియా, జై భారతదేశం, జై భారతదేశం. అన్న, ఈ కాంచెలు మనం అందరం కలిసికట్టుగా ఉందాం, అందరం ఐక్యమత్యంగా ఉందాం. కానీ సరే, ఇన్ని సమస్యలు మన గ్రామం కోసం మనం మాట్లాడుకున్నాం. మన గ్రామం కోసము, మన మంచి చెడుల కోసం, మన ఊర్లో జరుగుతున్న సర్పంచ్ కోసం గానీ, కార్యదర్శి కోసం అన్ని సమస్యలు మాట్లాడుకున్నాం. మోరీల కోసం మాట్లాడుకున్నాం, లైట్ల కోసం మాట్లాడుకున్నాం, మన పిల్లల చదువుల కోసం మనం మాట్లాడుకోలేదు. అవన్నీ మన సమస్యలు పరిష్కారం కావాలంటే ఇప్పుడు ఎట్లనైతే ప్రమాణం చేసినామో అదే విధంగా కలిసికట్టుగా ఉందాం. మనం అందరము ఇన్ని విషయాలు ఎట్లా మాట్లాడుకున్నాం అట్లే కలిసికట్టుగా ఉందాం. ఉండి మాత్రము అందరికీ ఆదర్శంగా నిలబడదాం. బాబు ఏమంటాయి బుచ్చన్న? అందరి ఆదర్శంగా ఉందాము. కానీ మాత్రం మనం ఒకటి ఏం చేద్దామంటే మన గ్రామంలో జరిగే సమస్యలను మనమే పరిష్కారం చేసుకుందాం. అంతే కదా? అయితే ఇంత ముందుకు నాకు చంద్రన్ ఏం చెప్పిందంటే, ఇప్పుడు సమస్యలన్నీ మాట్లాడుకున్నాం, గ్రామ సమస్యలు మాట్లాడుకున్నాం, దేశం సమస్యలు మాట్లాడుకున్నాం, మన ఇల్లు కోసం మాట్లాడుకున్నాము, ప్రతి ఒక్క దాని కోసం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ఒకటే సమస్య, ఎవరు గొడవ జరిగిందని అంటే కదా నువ్వు చెప్తా అంటే కదా. అయితే ఆ విషయం నాకు కూడా తెలిసింది. మరి ఆ చింటూ మానసాలు ఇద్దరు గొడవ జరిగిందట, భార్య భర్తలది. ఆ విషయం పోయి మనం మాట్లాడి ఆ పిల్లలని ఇద్దరిని ఒక దగ్గర కలిపి మనం మంచిగా ఉందాం. సరే, మంచి మనం అందరం కలిసికట్టుగా ఉందాం. బుచ్చన్న ఏమంటారు? వాళ్ళ ఇంటికి పోయేద్దామా? అందరం కలిసికట్టుగా ఉందాం. సరే నాన్న, ఇప్పుడు ఎట్లా నలుగురం కలిసి ఉన్నామో అట్లనే ఉందాం. మన ఊరును మనం కాపాడుకుందాం, మన పిల్లలను మనం కాపాడుకుందాం. సరే నాన్న, పోదాం వాళ్ళ ఇంటికి. పోదాం పారిగా. ఏమిరా పెద్ద మనుషులు వచ్చిన ఎంతసేపు పిలుస్తావు? జల్దిరా పోదాం. వచ్చిరా, అందరు వచ్చిరా? పెద్ద మనుషులు వస్తున్నాపా. నువ్వంటా అంటే నౌకర్ చేయి అని సాగు కొడుతుంది మనిషి. మాట్లాడు తుప్పారు, ఏదో ఒకటి సెట్ చేయ తుప్పారు. వీళ్ళు ఒకటే తిరిగా పోరగాళ్ళకి పంచాయతీ అవుతుందట. కూర్చో, వెళ్తాం చంద్రన్న వెళ్తావాలని కానీ కూర్చోరి, వాళ్ళందరాలు కూర్చోరి. ఓ మానస, నీ మొగని పట్టుకొచ్చిన పన్న వాళ్ళే. ఓ తాత వచ్చినారే? అమ్మా వచ్చిన బయటికి రా. వస్తున్నా. చూసినారాయా? ముక్కాడుందంటే ఇట్లా చూపించి ఏం తెలియనట్టు ఎరగనట్టు పైన చూసినారాయా? ఏమమ్మా మానస, ఏం సంగతి? నీ మొగని సంగతి ఏంది, నీ సంగతి ఏంది?
ఎప్పటి లెక్క వచ్చినావు ఆ తాతకు ఈ తాతకు అందరికి చెప్పినావు, పెద్ద మనుషులు అందరు తీసుకొచ్చిన వీడియో కూర్చున్నావు. పోయి మంచములో అన్నాం, మేము బయట ఉన్నాము, నీ మొగడు అడగ నెత్తికి చేతులు పెట్టిండు, నెత్తికి చేతులు పెట్టి ఆడ కూర్చున్నాడు. ఏమైంది మరి? నాకేం అర్థమైతలేదు అసలు. అరే ఏం అర్థమైతలే అంటే ఏమన్నట్టే బుచ్చానా, ఏంది మనం వచ్చింది ఎందుకు చేసింది ఎందుకు? ఆయననేమో గోడకు కొట్టిన సున్నమోలు ఆయన కూర్చున్నాడు. ఈ యొక్క ఏమో శాస్త్రం ఉందిగా, నెత్తికి చేతులు పెట్టుకొని ఈ పిల్ల కూర్చుంది. నాకేం అర్థమైతలే అంటే మరి ఆ పిల్లగానన్నా అడుగు నువ్వు ఏం సంగతో చెప్పు చెప్పు, ఏం సంగతో చెప్పు. అప్పుడు రబ్బట్టి కూర్చోబెడుతుంది. చూడు అట్లా కూర్చుందో, ఏం ఎరగనట్టు కూర్చుంది. ఊంటే ఆడ పంచాయతీ పెడుతుంది, ఏం ఎరగనట్టు కూర్చుంది. మళ్ళీ అందరు తీసుకొచ్చింది చూడు, అంతమందిని తీసుకొచ్చిందో, ఏం ఎరగనట్టు కూర్చుంది. చెప్పురు ఏదో ఒకటి చెప్పు. ఆమె అడుగురు ఏమైందో, నన్ను అడుగుతారేంది? కాదు, అంత ఆవేశం ఉంటే నీకు పనికి రాదు. ఏంది అంటే ఇంట్లో పరిస్థితులు అట్టున్నాయి, ఏం చేయను మరి నేను? ఏమే బుచ్చానా, ఈ పిల్లగాడు మాలో కూర్చుని ఆ పిల్ల దిగిలేస్తాడేమే? ఏమన్నా తర్వానా? తర్వాయి కాదు అది కాసేపు నువ్వు ఆగు, అది పద్ధతి కాదు. పిల్ల గుండె వాళ్ళు కూర్చున్నది, నువ్వేమో లేచి ఉరుకుతావు. ఇదేందా నీ తర్వాత ఇట్లా ఉంటదా? ముఖమత ఎంత మార్చుకుంటే తెలుసుకొని ముచ్చడు కూడా అడుగురా, ఎందుకైందో పంచాయతీ ఎందుకైందో అడగని అడుగు మరి. మనం ఏమైనా పరిపాట లేకుండా వచ్చినామా? ఆయన గాదిరిగా లేచి ఉరుకుతా మనం చెప్పినట్టు ఇంటడట్నా వినడట్నా మరి పుల్లు వేయమంటాడా? అంతే ఉంటది. ఏం చేస్తారు కాసేపు నోరు మూసుకొని మర్యాదగా మాట్లాడితే ఇంటనంటేనే కూర్చుంటాం. సరే చేయరి, ఎట్ట చేస్తారో చేయరి, మీ చేతుల్లో ఉంది చేయరి. మనిషి మీదకి లేచి లేచి ఉరికొస్తుండు. ఏంది పిల్ల, నువ్వు అంతకే ఉండు, ఆయన అంతకే ఉండు. నువ్వు ఆ పిల్లగాని ఊకే పొడతానమాట కదా. చదువుకున్నాడని పెళ్లి చేసుకున్నా, ఆ పనికి ఈ పనికి పోతాడు, ఇంట్లో అంటాడు అంటున్నావు కదా. మరి ఏం చేయమంటున్నావు ఆ పిల్లగాన్ని? ఊకే ఎంబడి తగ్గుతున్నావు, పిల్లగాని ఎంబడి ఎంత తగ్గుతున్నావు? పిల్ల ఎన్నిసార్లు చెప్తారు నీకు? ఈడికి 4 సార్లు చెప్పినావు మీ పంచాది. ఊకే చెప్పాలంటే మనతో అయితే అదే అన్న. ఊకే ఇలా పంచాయతీ చెప్ప నీకే ఉన్నావా? లేకపోతే పని పాట లేకుంటున్నావు మనమే ఉన్నా కదా రాజానా? ఎన్నిసార్లు వస్తావు వీళ్ళ ఇంటికి? ఏం సాగదే? ఇష్టపడి పెళ్లి చేస్తే మామయ్య కష్టం ఇచ్చి అరే ఏందే కూర్చానా, నువ్వు మొగడు అట్లే పోతాడు, పిల్లం అట్లే పోతాడు. మనం ఏమిటికో పని పాట లేకుండా వచ్చినా? అంతే ఉన్నట్టుంది. ఆడపిల్ల లెక్కనే ఉండాలి, మగ పిల్లగాడు లెక్కనే ఉండాలి. ఏ లెక్క ఆ లెక్క ఎట్టలేస్తుందో మీ ముంగల ఈ మోపడే లేస్తుంది. ఒక్కరిని కొట్టుకోలేగో, ఒక మొగోడు చెప్పుకునే బాధలు కావేనాయి. ఒక్కరిని ఇంట్లో వేసి పొరక తీసుకొని పందిరి కొట్టినట్టు కొడుతుంది. బాధ చెప్పుకోలేక, కక్కలేక, మింగలేక నా బతుకు నేను బతున్నా. ఇదంతా కాదే, ఏదో ఒకటి సెటిల్ చేసిపోరు మీరు, నా వల్లనే కాదు. అరే ఈ పిల్ల అట్లే ఉంది, మొగడు అట్లే ఉంది. ఆలు మొగలతో కష్టం ఉంది మనకు రాదా? ఇగో ఈ బాధలేమో కానీ, ఈ లొల్లులేం కానీ, మీరు కలిసిమెలిసి ఉండాలి, మంచిగా ఉండాలి. అవును చింటూ, వింటానవా? మానస, ఇప్పుడు మీకు ఏమొచ్చింది ఏం కథనో కానీ మీరు కొట్లాడుకుందంతా ఇక మాకు అర్థమైపోతుంది. ఇంట్లో పైసలు లేకపోతేనే, మీరు ఇద్దరు భార్య భర్తలు కష్టం చేస్తేనే కలదు సుఖం. చెరొక్క పని చేస్తేనే పైసలు ఉంటాయి. అంతే ఉంటుంది. మీ అన్న వీళ్ళకి ఏం లేదే, వీళ్ళిద్దరిని. పిల్లగా చింటూ, నువ్వు విషయం ఎడిగిరా. మానస, ఎందుకంటే మీరిద్దరు కొట్లాడ పెట్టుకోవద్దురా, మీరిద్దరు మంచిగా ఉండాలి. ఇప్పటికే మేము ఏంటంటే మేము నలుగురం పెద్ద మనుషులు మీ ఇంటికి వచ్చినాం. ఇంతవరకు కూడా ఈ ఒక్క సమస్య కూడా బయటికి పోలేదు. ఏ సమస్య అయినా మనమే మాట్లాడినాం. ఏం పుచ్చానా? అందుకే వీళ్ళిద్దరిని కూర్చుండబెట్టి మాట్లాడి వీళ్ళిద్దరిని చేతులు చేసి కలిపిపోదాం. ఏమంటారు మీరు పెద్ద మనుషులు? ఎందుకంటే మనకు లేని పాపం తగ్గుతుంది భార్య భర్తలు ఎడబడితే. ఓ అమ్మా మానస, మీరిద్దరు ఒక దగ్గర కూర్చొని మిమ్మల్ని ఇద్దరు కలిపి ఏంటి బాగా మందుకని పైసలు దొరుకుతున్నాయి. మంది పిల్లల పంచాయతీ చెప్పి మంది అవుతానంటే రెక్కలు పోతున్నాయి. దాన్ని నా ముంగ కూర్చోబెట్టి ఏందా పిల్లగాని ఒకటే తిరిగి వైకుంఠం పోతానంటే పక్కతో కుక్క ఎత్తుకపోయిందట. ఏందా గట్ట పెట్టుకుంటున్నావు నువ్వు? సంగీత సిద్ధంగా రాదు అనుకుంటున్నావా? రాజనా, నీకు ఎట్ట చెప్పాలే నా బాధ ఎవరికి చెప్పుకోవాలని కూడా అర్థం కావట్లేదే. ఇప్పుడు ఆ గవర్నమెంట్ జాబ్ ఏమో పోదామంటేనేమో ఇప్పుడేమో జాబులు పెట్టట్లేడు. ఆడు ఇంత చదువుతిని ఏం చేయాలని అర్థం కావట్లేదు. దీనికేం చెప్తానేమో అర్థం కాదు నా బాధ. ఎప్పుడు పనికి పో పైసలు తీసుకురా అని చెప్తా ఉంటది. అది కూడా తీసుకొని వచ్చిన పైసలు తీసుకొచ్చిన. ఇప్పుడు ఏదో ఒక పని కూలినాలు పనికి పోయి ఏదో ఒకటి తీసుకొచ్చి ఆ పైసలు ఏం చేయాలి చెప్పు నేను? ఇప్పుడు గవర్నమెంట్ నౌకరిస్తేనే కదా నేను పనికి పోయేది. నా సొంతంగా అయితే నేను పనికి పోయి గవర్నమెంట్ జాబ్ అయితే రాయలేను.
ఆ వాళ్ళు ఇచ్చినాడు చేస్తేనే ఇటు సంగతి నేను ఏదో కూలి పని చేసుకుంటా భర్తనే అని అంటే ఈయన నాకు తెలియదు, పైసలు కావాలి తెస్తావా, దేవా, చేస్తావా అని అంటది. యాడ తేవాలి నేను? గవర్నమెంట్ అవకాశం లేదు. అదే గవర్నమెంట్ అవకాశం ఇచ్చినప్పుడే వేసుకుంటా. ఇప్పుడు యాడ తేను? కోపం బాగుంది. ఇలాగా ఇట్లా కొంచెం పడితే బాగుండదు, కలిసి ఉండాలి, ఉన్నది లేదు కలుపుకపోవాలి, మంచిగా బతకాలి. కష్టం అంటే ఎప్పుడైనా వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. మంచిగా బతుకు పక్కా హుషారుండిగా అంతే అన్నావు. అటు కయ్యం పెట్టిస్తాడు, ఇటు కయ్యం పెట్టిస్తాడు. మనకెందుకు వచ్చానా రాజానా చంద్రనా, ఈ సమస్య బాగలేదు. ఎందుకంటే మన గొడవ బయటికి పోవద్దు. మనం ఇద్దరం అనుకున్న ముచ్చట్లు వాళ్ళకి గిరవడద్దు. అవును, వాళ్ళని కలుపులా మనం. సారీ చెప్పుకోరు. మనం